गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम दयानंद चरणौ मनसा स्मरामि దయానంద చరణౌ శిరసా నమామి. ఎవరికైనా ఒక సుఖం వచ్చిందనుకోండి కళ్ళు మూసేస్తాడు, దుఃఖంలోనే కళ్ళు తెరుస్తాడు ఎవడైనా, అంతేనా కాదా చెప్పండి? సుఖంలో కళ్ళు మూస్తాడు, దుఃఖంలో కళ్ళు తెరుస్తాడు. అంటే ఇప్పుడు మీరు బాగా ఎండలో తిరిగి వచ్చారనుకోండి, లోపలికి రాగానే చల్లగా ఏసీ వేసి మీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారనుకోండి, చల్లటి నీళ్ళు, ఆ చల్లటి ఏసీ గదిలోకి రాగానే బా అంటారు, అవునా? ఎందుకని? అప్పుడు నిజంగా కళ్ళు తెరిచి ఏసీ దగ్గర అబ్బా అనాలి కదా, అనడు. ఏమంటారు? అబ్బా అంటారు. సరే వెంటనే కూర్చోండి, వెంటనే మూసేయకండి కళ్ళు, ఇదిగో గ్లాస్ నీళ్ళు తాగండి అన్నారనుకోండి, తీసుకొని తాగుతున్నాడు అనుకోండి, అబ్బా. కళ్ళు ఇలా తెరిచిపెట్టి తాగుతాడా, లేకపోతే కళ్ళు మూసి అబ్బా అలాగా ఆస్వాదిస్తూ తాగుతాడా? కళ్ళు మూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మంచి స్వీట్ తాగిన తర్వాత కూర్చున్నాడు అనుకోండి, మంచి స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అది నోట్లో వేసుకుని బా అనుకుంటాడు కదా. అంటే ఒక సుఖానికి సంకేతం ఏంటనంటే కళ్ళు మూయడం, దుఃఖానికి సంకేతం ఏంటంటే కళ్ళు తెరవడం. తెరిచుంచుతాం కళ్ళు తెరుచుకుంటాయి. మనిషికి దుఃఖం వస్తేనే కళ్ళు తెరుచుకుంటాయి, సుఖంగా ఉంటే కళ్ళు మూసుకుని పోతూ ఉంటాడు వాడు, అంతేనా కాదా? కాబట్టి మనకు కళ్ళు తెరిపించే దుఃఖం కావాలా, కళ్ళు మూసే సుఖం కావాలా? ఇలా అడిగితే ఏం చెప్తామండి? పబ్లిక్గా అడిగితే ఏం చెప్తాం మేము? అదే మీరు పర్సనల్గా అడిగారనుకోండి, అప్పుడు చెప్తాం. ఏం చెప్తారు పర్సనల్గా అడిగితే? అంటే సుఖమే కావాలి, కానీ కళ్ళు ముయ్యకుండా సగమైనా తెరిచి ఉంచేలా ఏదైనా ఉపాయం చెప్పండి. అది అడుగుతాడు అన్నమాట వాడు. గుర్తుపెట్టుకోండి, మనిషి వాడికి పేరు వచ్చేసి, డబ్బులు వచ్చేసి, మనుషులు వచ్చేసి, బంది మార్పులు, అనుకున్నట్టు జరిగిపోయి అన్నీ వాడు అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటే వాడు ఏమనుకుంటా అంటే దేవుడు లేడు, దేవులేదు, అంతా మనం అనుకున్నట్టు జరిగిపోతుంది, అంతా మనదే అనుకుంటాడు. ఎప్పుడైతే మనిషి అనుకున్నవి కొన్ని జరిగి కొన్ని జరగలేదనుకోండి, అప్పుడు వాడికి దైవం యొక్క ఉనికి గుర్తుకొస్తుంది. అర్థమైందండి? వాడికి అప్పుడే ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు కడుపు నిండా తిన్నాడండి ఒకడు, కడుపు నిండా తిన్నవాడు ఇప్పుడు ఆకలి గురించి చెప్పమన్నారనుకోండి, వాడితోటి కడుపు ఇక్కడ దాకా తినేశాడు వాడు, అసలు మాట బయటికి రావట్లేదు, అంతలా తిన్నాడు. ఇప్పుడు వాడిని ఏమండి ఒక ఆకలి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడండి, ఒక 15 నిమిషాలు అన్నారనుకోండి, ఆకలి అంటే అది మీకు తెలియదు కదా, వీడు మొదలు పెట్టడమే తోటి మొదలెడతాడు. ఎందుకని? లోపల అరగకుండా అలా పడుంది వీడికి. కాబట్టి వాడు ఆకలి గురించి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మీకు ఆకలి గురించి చెప్పాలంటే ఇంకో 2 గంటలు ఇక్కడ చావగొట్టి చెవులు మూస్తే గదిలో పెట్టి మాట్లాడరు మీరు, లోపల మీకే స్వానుభవం, అవునా కదా? ఇప్పుడే కొంతమందికి మామూలుగా ఈ పాటికి 2 టాబ్లెట్లు వేసుకుని వచ్చుంటారు ఇక్కడికి. ఆ గతి ఈ గతి అంటున్నాడు, మనం గతి లేకుండా అయిపోతామేమో, మళ్ళీ ఏదో గతుల గురించి చెప్తున్నాడు ఈయన అని. నేను వదలకుండా 1 గంటన్నర మిమ్మల్ని ఇలాగా పట్టి మీరు కదలడానికి లేదు. ఇప్పుడు అసలు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. కదిలారంటే గతి లేకుండా పోతారు, మతి లేకుండా పోతారని అనుకుని బెంగెట్టుకుని ఇక్కడ కూర్చుని మీకేం పెట్టక ఆ ట్యాబ్లెట్లు ఆల్రెడీ వేసుకొచ్చారు, అది గంట తర్వాత తినేయాలి, మీరు టైం చూసుకుంటారు, పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. ఒక సుఖం అనేది ఒక మనిషి కళ్ళని మూస్తుంది, దుఃఖం అనేది మనిషి యొక్క కంటిని తెరిపిస్తుంది. మనిషిని ఆలోచింపజేసేది దుఃఖం, మనిషిని అవగాహనకు దారి తీసేది దుఃఖం. సుఖం ఏం చేస్తుంది? అనుభవానికి లోను చేస్తుంది, అనుభవించడానికి మనిషిని ఈడ్చుకుపోతుంది. దుఃఖం ఏం చేస్తుంది? ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏ వ్యక్తి అయితే హాయిగా ఈ లోకంలో అన్ని కర్మలన్నీ చేసుకుని అది కావాలి ఇది కావాలని ఫలాల కోసం ఇక్కడ ఈ లోకంలో ఒక భక్తుడిగా భగవంతుని పూజించినా, ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా, ఏది చేసినా ఫలం కోసం ఎవడైతే ఇక్కడ చేస్తూ ఉన్నాడో వాడెవరు? సింపుల్ భక్తుడు.
వాడేం చెడ్డవాడేం కాదు. కాకపోతే వాడికి భగవంతుడు అక్కర్లేదు. ఏం కావాలి? ప్రకృతి కావాలి. వాడు వెళుతున్నాడు ఎక్కడికి? తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అక్కడికి వెళ్ళి ఆయా లోకాలని చూసి, ఆ సుఖాలని చూసి, ఆనందాలని పొంది వాడు కింద పడిపోతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, స్వామీజీ ఎలాగో వెళుతున్నాడు, కిందకు వస్తాడుగా, కళ్ళు తెరిపించి తీసుకెళ్ళొచ్చుగా వీడిని, ఎందుకు మూసి తీసుకెళ్తున్నారంటే, మీకు తెలుసా, కొంతమంది డాన్లో మాఫియాలో ఎవరికైనా తీసుకెళ్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్తారు. ఎందుకంటే వాడికి ఆ దారి తెలియకూడదు, మళ్ళీ ఎవరికైనా అప్పచెప్తాడేమో అని. అందుకనే వీడిని కూడా అక్కడికి తీసుకెళ్లేది ఎందుకు? కళ్ళకు గంతలు కట్టి ఏం కనపడనివ్వకుండా, పొగ, రాత్రి, అమావాస్య, అర్ధరాత్రి, మబ్బులు కమ్మిన దక్షిణాయనం, ఇవన్నీ ఎందుకు వీడికి గతేనంటే వీడికి మళ్ళీ ఆ మార్గం కనపడకూడదు. మళ్ళీ వీడిని కింద పడేద్దాం అనుకుంటే కింద పడేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తాడేమో ఈ దారి పట్టుకుని. అందుకని వాడికి ఆ దారి తెలియకుండా ఉండడం కోసం, వాడికి ఆ దారి కనిపెట్టకుండా ఉండడం కోసం వాడిని కళ్ళు మూసలు మూసినట్టుగా వాళ్ళు గంతలు కట్టడానికి లేవుగా ఏవి. అందుకనేంటి ఇవన్నీ అన్నమాట. రాత్రి అభిమాని దేవత, అమావాస్య అభిమాని దేవత, దక్షిణాయన అభిమాని దేవత, పొగ. అసలు రాత్రి నడవమంటేనే మనం ఒక అడుగు వేస్తే నడవలేం. దాంతో దక్షిణాయనం, అమావాస్య, అర్ధరాత్రి, పొగ. ఏం నడుస్తాం మనం నడవం, వాళ్ళు నడిపించుకుంటూ తీసుకెళ్తారు, ఎత్తుకుపోతుంటారు అంతే. ఇప్పుడు ఈ డెకాయిట్లో లేకపోతే వీళ్ళు ఈ హైజాక్ చేస్తారు కదా, వీళ్ళు కళ్ళకు గంతలు కట్టిన తర్వాత మనల్ని నడవమంటే మనమేం నడుస్తాం, వాడే నడిపిస్తాడు మనల్ని. ఎక్కడికండి అని అంటే, పద అక్కడికి, పద, ఎందుకు నువ్వు కంగారు పడుకు, పద. ఏమిటి నాకేం కనపడట్లేదు, నీకెందుకు కనపడాలి, మేం కదా తీసుకెళ్తాం, మాకు బాగానే కనపడుతుంది, నీకేమీ కనపడకుండా ఉండడం కోసమే మేము ఉన్నాం పక్కన, నీకు కనపడితే మాకు సమస్య, రేపు మళ్ళీ మాకు ముప్పు అని. వీడికి కూడా ఏంటంటే వీడి వల్ల రేపు ఉత్తరోత్తర ముప్పు ఉండకూడదనే ఆ తప్పు చేయకుండా తీసుకెళ్తుంది అనమాట వాటిని. ఎందుకంటే వీడు దారికి అనుకున్నాడు, రూట్ మ్యాప్లు అన్నీ వేసేస్తాడు వీడు, స్కెచ్, వీడు ఊరుకోడు. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసేస్తాడు, దాన్ని కూడా అక్కడ కూడా ముక్కలేసేసి దాన్ని గజం ఇంత, లేకపోతే ఎకరా ఇంత, లేకపోతే ఈ ఏంటి గది ఇంత, లేకపోతే అది ఇంత, ఇది ఇంత అనుకుంటే అమ్మి పాడేస్తాడు వాడు. కాబట్టి వాళ్ళు అందుకనే కనపడివ్వకుండా తీసుకెళ్తుంది అనమాట. లేకపోతే అది వేస్తాడు అనుకోండి వీడి ప్లాన్ అక్కడ, అయ్యో బాబోయ్ సమస్య. అందుకని వాడికి బాగా తెలుసు వీడు సామాన్యుడు కాదు, వీడి దేన్నైనా ముక్కలు చేసి అమ్మేయగలడు వీడని. కాబట్టి అందుకనే వాళ్ళు వాడికి కనపడకుండా, వాళ్ళకి దారి తెన్ను కనపడకుండా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆయా లోకాల్లో కూడా వాడి కళ్ళు కనపడదు. ఎందుకని సుఖం కదండి, కళ్ళు మూసుకుపోతుంది. అక్కడికి వెళ్ళగానే అంటాడు కళ్ళు మూసుకుపోయింది, ఏదో నోట్లో పోస్తారు అబ్బా అని కళ్ళు మూసేస్తాడు. వీడికి వచ్చే సుఖాలే తప్ప అక్కడ దుఃఖాలు ఉండవు. కాబట్టి కళ్ళు మూసుకునే ఉంటాడు అక్కడ. అన్నీ అయిపోయిన తర్వాత కింద పడిన తర్వాత కళ్ళు తెరుస్తాడు. ఇక్కడ ఇదేంటిది, ఇక్కడున్నానేంటి, ఇక్కడే ఉంటావు, ఇంకెక్కడ ఉంటావు, ఎందుకని బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది కదా అంటాడా. ఇప్పుడు 28 శ్లోకాలు అయిపోయిందండి, ఓం తత్సత్ అన్నానండి, వెళ్ళిపోతున్నాను, ఇంకో అరగంట కూర్చున్నానంటే సరే పాపం ఏదో అన్నారు కూర్చుంటారు. అరగంట అయిపోయింది, 25 నిమిషాలు అయ్యేటప్పటికి మీరు అందరూ కూడా మొహం వెలిగింది, మళ్ళీ భారత్ వెలిగిపోయింది అన్నట్టు మీ ముఖం వెలిగింది. ఇప్పుడు 25 నిమిషాల తర్వాత టైం చూసుకున్నారు, నాకేసి ఇలా చూశారు, కొద్దిగా మొహం ఇలా విచ్చుకుంది, మీకు కబలం విచ్చుకున్నట్టు విచ్చుకుంది. ఇప్పుడు నేను ఎందుకండి అలా ఉన్నారని అంటే, వెళ్ళిపోతాం కదా, ఇంకా పంపనండి, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి కదండి. అవును మీరు వెళ్తారు, దానికి మేము ఇప్పుడు వెళ్తాం, అలా వద్దండి, ఇంకొంతసేపు ఉంటామండి. ఎంతసేపు అండి, ఉన్నాం కదా అరగంట, ఇంకేమిటి, ఇప్పుడు ఏమిటి, ఏం చెప్తారు మీరు? అబ్బే నేనేం చెప్పనండి, అలాగా చూసుకుంటూ ఏం పెళ్లి చూపులా అండి లేదు. మరి ఏమిటి, ఎందుకు కూర్చోవాలి మనం, పని అయిపోయింది, మీరు వచ్చారు, 8వ అధ్యాయం అన్నారు, చెప్పేశారు, పూర్తి అయిపోయింది, ఇంకో అరగంట ఉందాం అన్నారు, సరే మీరు ఏదో చెప్తారులే అనుకున్నాం, మళ్ళీ ఇంకొంతసేపు ఉందాం అన్నారు, ఎందుకు, ఏమిటి, అబ్బే ఏమిటేమిటండి, అయిపోయింది, అన్నీ అయిపోయింది, చెప్పేశాను, అందుకనే మీరు వెళ్ళిపోండి మేము వెళతాం. అలా వద్దండి, కరెక్టేనండి, మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు, అందులో ఏం అనుమానం లేదు, మాకు బాగా నచ్చింది, అందులో ఎక్కడా డౌట్ లేదు, కానీ ఉండమనడం ఎందుకు, పని అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్తాం. కాదండి ప్లీజ్ మీరు అలా వెళ్ళకండి, నన్ను వదిలేసి అన్నాను అనుకోండి, పక్కకు లేచి ఏమిటి సుబ్బారావు గారు ఇలా రండి, ఏమిటి మీరు ఇలాగని చెప్పలేదు ముందు, ఈయన ఏమిటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, మీరు ఈయన గురించి పూర్తిగా తెలుసుకొని తీసుకొచ్చారా, ఏవి తెలుసుకోకుండా ఈయన పట్టుకొచ్చి వదిలేశారు, ఈయన ఇప్పుడు ప్లీజ్ వెళ్ళకండి అంటున్నాడు, ఏమిటి పరిస్థితి ఇప్పుడు, మాకేమిటో తేడాగా అనిపించేస్తుంది లోపల అనుకుంటారా అనుకోరా,
అనుకోరా? అనుకోము అన్న వాళ్ళని చూపిస్తాను తేడాగా అనుకుంటారా లేదా అని. అయ్య బాబాయ్ వద్దండి, పని అయిపోతే వెళ్ళిపోతామండి, అంతేనా కాదా? ఉండమన్నా ఉంటామా? అంటే మిమ్మల్ని త్వరగా పంపడం ఇష్టం లేకనే ఇంకా శ్లోకాలు పూర్తి చేయకుండా సాగదీస్తున్నాను. అది ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఈ 2 శ్లోకాలు ఏ పాటిదండి? ఈ పాటికి ఎగిరిపోతుంది. అయ్య బాబోయ్ అవునండి, ఇప్పుడు మాకు అర్థమైందండి బాబోయ్. అందుకనే ఏమిటా ఇది 4 శ్లోకాలు, ఇన్ని శ్లోకాలు ఎగిరిపోయింది, ఇది ఎగరట్లేదు ఏంటి? గతి అంటున్నారు, కదలట్లేదు, గతి లేకుండా అలా పడున్నాం ఏమిటి అని అనిపిస్తుంది మీకు కదా? ఓకే, ఇలా నవ్వుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. ఏమన్నా రూపాయి ఖర్చు అంటారా? మారుతున్న కాలానికి నీకు కావాలి ఆరాం, మారుతున్న పని విధానానికి నీకు కావాలి ఆరాం, మారుతున్న వయస్సుకి మీకు కావాలి ఆరాం. విశిష్ట వనమూలికలతో తయారు చేసిన జోడ్ ఆరాంను నొప్పి ఉన్న చోట రాయగానే అది సులువుగా శరీరంలోకి ఇమిడి నొప్పి మూలాల నుండి తొలగించడంలో సహాయపడుతుంది. మీ నొప్పులకు నమ్మకమైన ఆరాం జోడ్ ఆరాం ఆయిల్ మరియు టాబ్లెట్స్. ఇది డెల్టాస్ పంచతులసి వారి విశిష్ట ఉత్పాదన. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. గీతం ఇప్పుడు వచ్చి కూర్చొని కొంతమంది ఇక్కడ కూడా వాడు నవ్వుతున్నాడు అనుకోండి పక్కన, ఇలా ఉంటే మనం వాడిని ఏం చేయలేమండి, వాడిని ఏమీ బాగు చేయలేము మనం, అవునా? ఒకడిని అడిగాను సీరియస్గా క్లాసులో, ఏవయ్యా నువ్వెందుకు నవ్వట్లేదంటే, నేను నవ్వితే ఆత్మ కదిలిపోతుందండి. వాడి మీద నాకు ఎలా ఉంటుందండి, నాకు వీడు నవ్వితే అంట శరీరం కదులుతుందట, కదిలితే ఆత్మ కూడా కదిలిపోతుందండి. మరి నువ్వేం చేస్తున్నావు? దాన్ని కదలనివ్వకుండా అలా చూస్తున్నానండి. యూజ్లెస్ ఫెలో, ఇది ఏం చెప్తావు వీడిని? ఓకే, పక్కన పెట్టండి. కాబట్టి రెండో వాడు ఏంటంటే, రెండో వ్యక్తి ఆ లోకప్రాప్తి అయిన తర్వాత, అక్కడ అన్నీ పొందిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పడుతున్నాడు. కాబట్టి ఈ 2 గతులు, ఒకడు కర్మయోగి, ఇంకొకడు ఫలభోగి. వీడెవరు? ఫలభోగి, వాడు కర్మయోగి. కర్మయోగికి ఫలంతో సంబంధం లేదు, పరమాత్మతో సంబంధం. ఫలభోగికి పరమాత్మతో సంబంధం లేదు, ప్రకృతితోటే సంబంధం. కాబట్టి వీడికి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందం, సుఖం, మంచి చెడు, సౌఖ్యం, భోగం వచ్చి అది తీరిపోగానే బ్యాలెన్స్ అయిపోగానే కింద పడిపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ కర్మలు చేసుకోవడం, పోతూ ఉండడం, ఇదే పని పునరావర్తి, రావడం పోవడం, రావడం పోవడం, ఇదే ఉంటుంది. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 2 గతుల గురించి చెప్తున్నారు. దాన్ని వైండప్ చేస్తూ చెప్తున్నారు. చెప్పండి. శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 గతులు అర్జున, శుక్లగతి, రెండోది కృష్ణగతి. శుక్లగతి అని అంటే స్వచ్ఛమైనటువంటి స్పష్టంగా కనపడుతుంది వాడికి గతి. కృష్ణగతి అని అంటే వాడికి ఏం కనబడట్లేదు, మూసుకుపోయినాయి కళ్ళు. ఎందుకని? వాడు సుఖాన్ని ఆపేక్షించాడు, కళ్ళు మూసుకున్నాయి. వీడికేంటి? లక్ష్యం కావాలి, పరమాత్మ తత్వానుసంధానం కావాలి, కైవల్యం కావాలి. వాడికి గతి కరెక్ట్గా కనపడుతుందండి. ఈ 2 మార్గాలే ఉన్నాయి అర్జున ఈ లోకంలో. అది 2 కూడా జగతః శాశ్వతే మతే, ఈ జగత్తులో ప్రతిష్ఠింపబడ్డటువంటి శాశ్వతమైనటువంటి 2 గతులు. ఏకయా అయాతి అంటే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. అంటే ఒక దాంట్లో వెళితే, మొదటి దాంట్లో వెళ్ళాడనుకో శుక్లగతిలో, ఏకయా యాతి, మొట్టమొదటి దాంట్లో వెళ్ళాడనుకోండి, వాడు
అనావృత్తి అంటే మళ్ళీ రావడం అంటూ ఉండదు, కైవల్యాన్ని పొందుతున్నాడు. అన్యయ ఆవర్తతే పునః, రెండో మార్గంలో వెళ్ళాడనుకోండి. దేంట్లో? ఏ గతి? కృష్ణగతి. అంటే ఇక్కడ కృష్ణగతి అని అంటే శ్రీకృష్ణుడు అలా కాదండి. కృష్ణగతి అంటే చీకటి. కృష్ణ అంటే అర్థం ఏంటి? నలుపు, చీకటి అని అర్థం. కాబట్టి ఈ కృష్ణగతి అంటే ఈ చీకటి మార్గంలో, ఈ చీకటి కోణంలో వెళ్ళినటువంటి వాడు స పునరావర్తతే, మళ్ళీ వాడు తిరిగి పడిపోతున్నాడు. ఇది రెండే ఈ లోకంలో మార్గాలు. ఇప్పుడు స్వామి మీరు మూడోది అన్నారుగా, అది ఏది నమ్మనివాడు ఏదో సుఖం భోగం అనుభవించి పోమన్నాడు కదా. వాడు ఎక్కడికి పోడు, ఇక్కడే ప్రాణం పోయి ఇక్కడే ఏ పుట్ట పురుగు పాము చీమ నల్లి పిల్లి దోమ దాంట్లో పడతాడు. వాడు పైకి వెళ్ళి రానక్కర్లేదు, ఇక్కడే పోతుంది. జస్ట్ ఒక చిన్న సర్కిల్ తోటి మళ్ళీ ఇందులోకి దూరుతుంటాడు. వాడికి ఏం లోకాంతర ప్రాప్తి కూడా ఉండదు వాడికి. వాడు మళ్ళీ పశుపక్షాదుల్లో చేరుతాడు వాడు. ఎందుకని? పశుపక్షాదులకి దేవుడు దెయ్యం ఏమన్నా ఉందండి నమ్మకం? అది వెళ్ళిలా దండం పెట్టాలా? చెయ్యక్కర్లేదు. అందుకని ఎలాగో నీకు అదే కదా, నువ్వు నమ్మట్లేదు. నువ్వు మనిషిగా పుట్టి నువ్వు ఇంత గొప్ప జన్మనెత్తి దేవుణ్ణి నమ్మను అనడం ఎందుకు? ఆల్రెడీ అవి వాటికి సంబంధం లేకుండా బతికే జీవులు ఉన్నాయిగా, అలానే బతుకు. ఇంకెందుకు హాయిగా? నువ్వు పుట్టడం ఎందుకు మనిషిగా? నేను నమ్మను అనడం ఎందుకు? ఇన్ని కర్మలు ఎందుకయా? హాయిగా అందులో పుడితే నువ్వేం చెప్పక్కర్లేదు. హాయిగా గడ్డి మేస్తూ పేడ వేస్తూ శుభ్రంగా తింటూ తిరుగుతూ పో హాయిగా. వీడికి గతి లేదు. ఎందుకని? మతి లేదు కాబట్టి హాయిగా ఉంటాడు వాడు. ఇక్కడే పోతాడు, ఇక్కడే పుడుతుంటాడు, ఇక్కడే తిరుగుతుంటాడు, అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అందుకని ఆ మూడో అంశం గురించి కృష్ణుడు ఎక్కువ చెప్పడం ఇష్టం లేక, ఎందుకు మళ్ళీ పశుపక్షాదుల గురించి డిస్కస్ చేయడం ఎందుకు? ఇక్కడ డిస్కస్ చేయవలసింది రెండే అంశాలు. పరమాత్ముని నమ్మిన వాళ్ళ టాపికే ఇక్కడ. ఆ నమ్మిన వాళ్ళల్లో ఒకడు పరమాత్మున్నే కావాలనుకున్నవాడు ఒకడు, పరమాత్ముడి ద్వారా ప్రకృతిని పొందాలనుకున్నవాడు ఇంకొకడు. కాబట్టి ఈ రెండు గతులు చెప్పారు ఆయన. చెప్పి ఈ రెండు గతుల యొక్క అంశాలని చెప్పి ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఆయన. చెప్పండి. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఈ రెండు గతులు ఉన్నాయి కదా, ఇది ఒకటి కర్మయోగికి, రెండో గతి ఫలభోగికి. కానీ ఇక్కడ అర్జున వాడు ఫలాన్ని కోరుకోకుండా కర్మయోగిగా సాధకుడిగా మంచి స్థితిలో ఉండి ఈ జన్మలో ఒక సద్గురువుని ఆశ్రయించి వాడి శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అన్ని సంస్కరణ పొంది గురువు యొక్క వేదాంత విచారణ ద్వారా తత్వాన్ని కనుక అనుసంధానం చేయగలిగే స్థితి కలిగి వాడు తత్వాన్ని కనుక పొందాడు అనంటే, తత్వస్థితిని వాడు చేరుకున్నాడు అనంటే వాడికి గతి లేవు. ఇంకా గతి శృతి గతి ఏమీ లేదు. ఎందుకని? వాడికి శరీరం అనేది ఒక ప్రారబ్ధం. బస్ ఆ ప్రారబ్ధం పడిపోగానే వాడు అఖండాత్మ స్వరూపమే మిగిలిపోతాడు. ఎందుకని? వాడు బ్రతికుండగానే ఆ స్థితినే పొందాడు కాబట్టి వాడికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి, మళ్ళీ ఉపదేశం అక్కర్లేదు. ఇక్కడ అయిపోయింది వాడికి ఆల్రెడీ. ఆ గురువు చేత ఉపదేశింపబడి గురువు యొక్క వాక్యాలని శ్రద్ధగా విని శ్రవణము మననము నిధిధ్యాసనము చేసినటువంటి వాడు ఎవడైతే ఆత్మతత్వానుసంధానంతో ఆ తత్వస్థితిని పొందాడో వాడికి శరీరం కూడా లేదు, ఈ ప్రపంచం లేదు, ఏమీ లేదు. ఉండేది ఒక్కటే పరమాత్మ. దట్స్ ఇట్. ఈ ప్రపంచము కల్పన, శరీరము కల్పన. అంటే జగత్ మిథ్యాత్వ భావన సిద్ధి కలిగిన వాడు, అంటే మాయా అనే దాన్ని దాటినవాడు, మాయా అనేటువంటి దాన్ని గుర్తించినవాడు. దాటడం అంటే కాళ్ళతోటి అలా దాటామని కాదు. అక్కడ ఏంటి? మాయా అనేటువంటి స్థితిని సరిగ్గా గుర్తించి అవగతం చేసుకుని, ఓహో మాయా అంటే ఏదో కాదు, ఇదే మాయా అని గుర్తించి ఆ పరమాత్ముణ్ణి పరిపూర్ణంగా అనుభూతి పొందినటువంటి వాడు. ఆ స్థితిని పొందిన వాడికి దేహంతో పని లేదు, వాడికి జీవుడే లేడు, ఇంకుండేది ఎవరు? దేవుడే. లోపలుండేది ఎవరు? ఆ పరమాత్మమయమై ఉంది. ఇక జీవం పోయింది. జీవుడనేటువంటి వాడు అజ్ఞానంతో తొలగింపబడ్డాడు. కాబట్టి ఆ స్థితిని పొందినటువంటి వాడు మహాయోగి అయ్యా. వాడి లోకంలో అటువంటి వ్యక్తిని నువ్వు ఆశ్రయించి ఆ స్థితిని పొందే ప్రయత్నం చెయ్యి. ఎక్కడికో వెళ్ళినా అదే నీకు బోధిస్తారు. మళ్ళీ వెళ్ళేదాకా వెయిట్ చేయడం ఎందుకు? ఇక్కడే హాయిగా ఉండు.
అర్థమైందా? కాబట్టి ఆ స్థితిని పొందమని ఇక్కడ చెప్తూ 28వ శ్లోకంలో మనకు భగవద్గీతను వైండప్ చేస్తున్నారు. ఆ స్థితిని ఎలా పొందుతారు, ఎవరి ద్వారా మనం పొందాలి, ఆ స్థితిని ఇక్కడే పొందాలంటే ఎలా పొందాలి? ఇప్పుడు చూడండి, మీకు ఏదో ఒక మాట చెప్పాను, ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి అన్నాను. చెప్పండి స్వామీజీ అన్నారు. ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాన్నారు. ఎక్కడికి వెళ్ళండి అంటే, మీరు నాతో పాటు కాకినాడ రండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తాం లేండి, ఇబ్బంది ఏం లేదు, అది చెప్పండి, ఇక్కడ ఏమిటో విషయం చెప్పండి. అబ్బే అక్కడికి వస్తే చెప్తానన్నారు అనుకోండి, మీకు ఇక్కడే తెలుసుకోవాలని ఉంటుందా? అక్కడికి రావాలని ఓకే, మీతో వస్తాం, మాకు ఇబ్బంది ఏం లేదు, మీరు రమ్మంటే మాకేమిటి ఇబ్బంది, హాయిగా మీతో వస్తాం, కాకినాడకు వస్తాం, మీరు ఉండమన్న రోజులు ఉన్నా, అది వేరే విషయం. కానీ చెప్పాలి, చెప్పండి, ఇక్కడే చెప్పండి, ఏమిటో విషయం ఏమిటో చెప్పండి అని అడుగుతారా లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాలని వదిలేస్తారా? వెంట పడతారు, ఏదో అప్పు పుచ్చుకునే వాళ్ళలాగా నా ఎదురుగుండా నిలబడతాడు. అలాగా భోజనానికి వెళ్ళినప్పుడు, స్నానం చేయనివాడు అలా ఎదురుగుండా చెప్తారండి, ఇక్కడ కాదయా అక్కడ చెప్తాను, ఓ అక్కడ అండి, మళ్ళీ పక్కన నిలబడతాడు, మళ్ళీ నేను బయటికి మళ్ళీ ఏమండి చెప్తారా అండి? ఎలాగైతే దాని విషయం పట్ల ఆరాటం కలుగుతుందో ఒక వ్యక్తికి, అలాగనే ఇక్కడ కూడా ఏ సాధకుడికైతే ఎక్కడికో వెళ్ళడం ఏంటి, నేను ఇక్కడే ఆ సంసిద్ధి కలగాలి, నాకు ఆ తత్వానుసంధానం ఇక్కడే నేను పొందాలి అనుకునేటువంటి తీవ్ర జిజ్ఞాస కలిగినటువంటి వాడు ఏమిటనంటే ఇక్కడ చెప్తున్నారు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇక్కడ పరమాత్మ చాలా అద్భుతంగా అంటున్నాడు. ఆ యోగి యొక్క స్థానం ఎలా ఉంటుంది తెలుసండి? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం. అంటే వేదాధ్యయనం, వేద పారాయణ, 4 వేదాలని ఆమూలాగ్రం పారాయణం చేస్తే ఏ పుణ్యం ఉంటుందో, యజ్ఞేషు వేదంలో చెప్పబడ్డ అన్ని క్రతువులు, అన్ని హోమాలు, అన్ని ఇష్టులు, అన్ని యాగాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో, వేదంలో బోధించబడ్డ ఉపాసన విభాగం తపస్సు ఏదైతే ఉందో ఆ ఉపాసనలన్నీ చేసేస్తే ఎంత మహాద్భుతమైన ఫలం వస్తుందో, అంతేకాదు వాడికి ఈ లోకంలో సంభవించినటువంటి ఐశ్వర్యము సకలము మొత్తాన్ని దానం చేసేస్తే ఏ మహాపుణ్యం వస్తుందో. అంతే, ఇవన్నీ ఒకడికి రావడం కష్టం. ఒకవేళ ఇవన్నీ మూటగట్టి ఆ ఆత్మజ్ఞాని ఎదురుగుండా పెడితే, ఒక కొండకి ఇసుక రేణువుని ఎదురుగుండా పెడితే కొండ ముందు ఎలా ఉంటుందో, ఆ ఆత్మజ్ఞాని యొక్క దృష్టిలో అవంతా ఇసుక రేణువుతో సమానమే. అది కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ. మనం దానం చేస్తే ఎంత దానం చేస్తామండి? కొంత. ఒకవేళ వేదం కనుక అధ్యయనం చేస్తే 4 వేదాలు ఆమూలాగ్రం చేసిన వ్యక్తి ఉండడు ఈ లోకంలో. ఉన్నవాడు రోజు పారాయణం చేస్తున్నా అంటే వాడికి చాలా కష్టం, అరుదు. ఒకవేళ వేదంలో చెప్పబడ్డ అన్ని యాగాలు చేసిన వ్యక్తి లేడు ఈ లోకంలో. తపస్సులు, అన్ని రకాల ఉపాసనలు చేసిన వ్యక్తి ఉండడు. మొత్తం సమస్తాన్ని దానం చేసిన వ్యక్తి ఈ లోకంలో ఉండడు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఉండి చతుర్వేదాలని కూడా ఆమూలాగ్రం రోజు పారాయణం చేసినవాడు, ఆ వేదం చెప్పబడ్డ యాగాలన్నీ చేసేసినవాడు, ఆ వేదంలో చెప్పబడ్డ ఉపాసనలు తపస్సులు అన్నీ నిర్వహించినవాడు, తన దగ్గర ఉన్న సమస్తాన్ని దానం చేసినవాడు ఎవడైనా ఒక వ్యక్తి ఉంటే ఉండడండి. ఉంటే అనుమానమే, ఉండడు. ఎందుకని? 4 వేదాలు పారాయణం చేయాలంటేనే యజ్ఞం చేయడానికి టైం సరిపోదు. యజ్ఞానికి కూర్చుంటే తపస్సు చేయడానికి సరిపోదు. తపస్సు చేయడం మొదలు పెడితే ఈ దానాలు చేయడానికి కుదరదు. ఏ ఒక్కటో అది కూడా కొంతవరకే చేయగలడు. కానీ ఈ 4ంటిని ఎవడైతే సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్థవంతంగా నిర్వహించాడో అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడు. ఒకవేళ ఉంటే వాడు భగవంతుడికి ప్రతిరూపమై ఉంటాడు. వాడు అటువంటి వ్యక్తి కూడా ఈ ఆత్మజ్ఞాని ముందు నిలబడడానికి దిగదుడిపే. వాడికి లేదు, ఆ స్థానం లేదు. అటువంటి వాడు కూడా ఈ ఆత్మజ్ఞాని ముందు, అర్జున ఈ యోగి ముందు, ఆ నిత్య సత్యాత్మ అనుసంధానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇడు దిగదుడిపే. వీడిని లెక్క చేయక్కర్లేదు. అటువంటి స్థానం అది. స్థానం కాదది, అదే నిధానం, అదే అవస్థానం, అదే పరమావధి. ఆ స్థితిని పొందడమే
ఒక వ్యక్తి అల్పుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అనంతత్వంలో వాణ్ణి అక్కడ నిలుపుకోవడమే సాధన. అల్పత్వం నుండి అనంతత్వం దాకా కొనసాగే ఈ సాధన భగవద్గీత దీనికి అద్భుతమైన బాట వేస్తుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న కలుగుతుంది, ఏమండి ఆ జ్ఞానం నేను ఇక్కడే పొందాలనుకుంటున్నాను, ఆ రహస్యాన్ని ఇక్కడే పొందాలనుకుంటున్నాను, ఆ విద్యను ఇక్కడే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎవరికైతే జిజ్ఞాస కలుగుతుందో వాళ్ళకి 9వ అధ్యాయం ప్రారంభిస్తారు ఆయన. రాజవిద్య రాజగుహ్య యోగం అంటే ఏ విద్య అయితే ఈ లోకంలో అన్నిటినీ పక్కకు పెట్టి వాణ్ణే ప్రతిపాదన చేస్తుందో, అందుకని ప్రహ్లాదుడు అంటాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అంటాడు ఆయన. ఈ లోకంలో మిగతా చదువులు కావయ్యా, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అంటాడు ఆయన. ఆ పరమాత్ముణ్ణి ప్రతిపాదన చేసేటువంటిదే, ఆ పరమాత్మ తత్వానుసంధానం చేయించే విద్యనే రాజవిద్య. రాజగుహ్యమనంటే ఏ రహస్యమైతే ఈ యావత్ సృష్టికి మూలమై దాగి ఉందో ఆ రహస్యాన్ని తానే అనుభూతి పొందడం. కాబట్టి అటువంటి రాజవిద్య రాజగుహ్య యోగాన్ని 9వ అధ్యాయంతో ప్రారంభిస్తారు. అది మళ్ళీ మనం తెలుసుకుందాం. నాతో పాటు చెప్పండి. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః.